హలో హాయ్ దిస్ ఇస్ ఆరుస్ కిచెన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ ఫేమస్ కిచెన్ ఫుడ్. మనం ఈరోజు మజ్జిగని అదేనండి మజ్జిగ చారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. రొటీన్గా చేసుకోవడం కన్నా కాస్త వెరైటీగా టేస్టీగా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనికోసం ముందుగా మనం పెరుగుని తీసుకోండి. ఒక కప్పు పెరుగుని తీసుకొని చక్కగా మనం బ్లెండ్ చేసుకోవాలి. ఇలా మనం పూర్తిగా దీనిని బ్లెండ్ చేసుకొని సాఫ్ట్‌గా మనకు పెరుగనేది రావాలి. అప్పుడే ఈ మజ్జిగ చారు అనేది చక్కగా వస్తుంది కాబట్టి, మనం దీనికోసం ఇంత చాలా చక్కగా మనం బ్లెండ్ చేసుకోవాలి. చూసారుగా? మనం బ్లెండర్‌తో అయినా బ్లెండ్ చేసుకోవచ్చు. స్పూన్‌తోనైనా బ్లెండ్ చేసుకోవచ్చు. ఇలా మనం చక్కగా బ్లెండ్ చేసుకొని పక్కన బెట్టేసుకోవాలి. మనం మజ్జిగ చారు అనేది ఎంత సాఫ్ట్‌గా మనం బ్లెండ్ చేసుకుంటే అంత సాఫ్ట్‌గా మనకు ప్రిపేర్ అయిపోతుంది. చూసారుగా? ఇలా ఎంత చక్కగా మీరు బ్లెండ్ చేసుకొని ఆ తర్వాత వాటర్‌ని యాడ్ చేసుకోండి. రెగ్యులర్‌గా చేసుకునే మజ్జిగ చారు కంటే ఈరోజు చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం పాన్ పెట్టేసి అందులో కాస్త ఆవాలు, జీలకర్రని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా మెంతులని తీసుకోండి. చిటికెడంతే చిటికెడే వేసుకోండి. ఎక్కువ వేసుకోవద్దు. ఆ తర్వాత మనం పోపు దినుసులు వేసుకుంటాం కదా! అందులో కాస్త పచ్చి శనగపప్పుని, ఆ తర్వాత మినపప్పుని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత కాస్త కరివేపాకు, టమాటాలు ఒకటంటే ఒక్కటే టమాటాని యాడ్ చేసుకోండి. ఎక్కువ వేయవద్దు. ఆ తర్వాత 1, 2 ఎండుమిర్చి వేసుకొని, ఆ పైన మనం ఆనియన్స్‌ని వేసి చక్కగా వేయించుకోవాలి. మనం పూర్తిగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కాస్త ఫ్రై అయితే సరిపోతుంది. ఇందులోనే కాస్త పసుపు, సాల్ట్‌ని కూడా యాడ్ చేసేసుకొని చక్కగా కలుపుకోండి. తప్పకుండా మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మనం సాఫ్ట్‌గా ప్రిపేర్ చేసుకున్నటువంటి పెరుగుని ఇందులో యాడ్ చేసేసుకోండి. ఇంతేనండి మనకు మజ్జిగ చారు రోజు కంటే రొటీన్‌గా కంటే చాలా టేస్టీగా, వెరైటీగా మనకి ఈరోజు ప్రిపేర్ అయిపోయింది. తప్పకుండా మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ మజ్జిగ చారు ఎలా ఉందో ప్రిపేర్ చేసుకొని కామెంట్ బాక్స్‌లో తప్పకుండా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.